తెలంగాణలో రెవెన్యూ పరిపాలన, భూ పరిపాలన సంస్కరణల మీద జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన భిన్న కోణాలని, వివిధ అంశాలని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ వీడియోలు. ఇప్పటికే ఒక 3 వీడియోల ద్వారా కొంత సమాచారాన్ని మేము ముందుంచాం. ఈరోజు మరో వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు మీ ముందు చర్చించాలనుకున్న అంశం భూ వివాదాల పరిష్కారాలకు సంబంధించి. కుప్పలుగా వేలల్లో లక్షల్లో ఉన్న భూ సమస్యలు, భూ తగాదాలు, భూ వివాదాలకి పరిష్కార మార్గం ఏంటి, ఎలా చేస్తున్నట్లయితే ఈ భూ సమస్యలని త్వరగా పరిష్కారం చేయడానికి వీలవుతుంది, ఈ అంశాన్ని మనం ఒకసారి చర్చించుకోవాలి. చాలా కమిటీలు చెప్పాయి. రెవెన్యూ కోర్టుల్లోనే, అంటే తహసీల్దారు, ఆర్డీఓ, జేసీ, సీసీఎల్ఏ కోర్టుల్లోనే కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక సివిల్ కోర్టుకు వచ్చినట్లయితే 2 ఏళ్ల కింద వచ్చిన అధ్యయనం ప్రకారమే 66% సివిల్ కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా భూమి తగాదాలే, భూమి కేసులే. నేరాల సంఖ్య కూడా భూ తగాదాల వల్ల విపరీతంగా పెరిగిపోతుంది. 14% మర్డర్లు, దాదాపుగా 60-65% నేరాలకు కూడా భూములే కారణం, భూ తగాదాలే కారణం. చెప్పుకుంటూ పోతే ఈ భూ తగాదాలు అపరిష్కృతంగా ఉండటం వల్ల విపరీతమైన నష్టం జరుగుతుంది. చిన్న సన్నకారు రైతులు, పేదలు ఈ వివాదాల నుంచి బయటపడటం చాలా కష్టమైపోయింది. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన గత్యంతరం ఏర్పడుతుంది. ఒక వివాదం ఏర్పడితే కింద ఎంఆర్ఓ దగ్గర నుంచి పైన సీసీఎల్ఏ వరకు, ఇటు కింద జూనియర్ సివిల్ జడ్జి దగ్గర నుంచి హైకోర్టు, ఆ పైన సుప్రీంకోర్టు దాకా ఒక కోర్టు తర్వాత ఇంకో కోర్టుకు తిప్పుకుంటూ కొన్ని తరాలే ఒక భూమికి సంబంధించిన వివాదాలలో పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఈ కోర్టు ఫీజులో లేకపోతే లాయర్ల ఫీజులు చెల్లించుకోవడం ఇబ్బంది. పూర్తిగా వాళ్ళు ఈ లీగల్ సొసైటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం కూడా పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక 2-3 కీలకమైన అంశాలపైన, సూచనలపైన చర్చ జరిగితే బాగుంటుంది. మొట్టమొదటిది, అసలు భూ తగాదాలు ఎందుకు వస్తున్నాయి, ఆ భూ తగాదాలే ఏర్పడకుండా చేయాల్సిన పద్ధతి. అంటే ఇప్పుడున్న రికార్డులని బాగుపరచడం, ఇప్పుడున్న ఆర్ఓఆర్ రికార్డుల స్థానంలో టైటిల్ గ్యారెంటీ తెచ్చుకోవటం, దాని గురించి ఇప్పుడు చాలా చర్చించాం. అంటే అసలు సమస్య రాకుండా చేయటం, సమస్య వచ్చినా సులభంగా పరిష్కారం చేసుకోవడానికి ఇప్పుడున్న రికార్డులలో, ఇప్పుడున్న రికార్డుల మెయింటెనెన్స్లో, ఇప్పుడున్న ప్రిజంప్టివ్ రికార్డ్ తీసే టైటిల్ గ్యారెంటీ తేవటంలో మార్పు చేర్పులు జరగాలి. ఇక ఇదే కాకుండా సత్వరంగా భూ తగాదాలు పరిష్కారం చేయాలి అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రత్యేకమైన యంత్రాంగాన్ని పెట్టుకోవాలి. ఉన్న రెవెన్యూ చట్టాల్లో మార్పు రావాలి. కొన్నేళ్ల క్రితమే బీహార్ రాష్ట్రంలో ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ యాక్ట్ అని ఒక చట్టం తెచ్చుకున్నారు. ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్ అని ఒక చట్టం తెచ్చుకున్నారు. ఈ రెండింటి ద్వారా ఏ భూ తగాదా వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎంత కాలంలో పరిష్కారం చేయాలి అనే ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులన్నీ హైకోర్టుకు వెళ్లకుండా ఒక ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకొని వివాదాలకి సత్వరంగా పరిష్కారం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం బీహార్లో సక్సెస్ఫుల్గా ఉంది అని చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా ఈ బీహార్లో తెచ్చిన చట్టంలాగా అన్ని రాష్ట్రాలు చట్టం చేసుకుంటే బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకి సూచనలు కూడా జారీ చేసింది. సో ఒక అంశం మనం చర్చించాల్సింది ఏంటంటే ఇలాంటి యంత్రాంగం తెచ్చుకోవటం, ఇలాంటి చట్టం తెచ్చుకోవటం. తెలంగాణలో కనుక ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ యాక్ట్ తెచ్చుకొని రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవటము, ఇంతకు మునిపే ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలుగా మాట్లాడినట్టుగా జిల్లా స్థాయిలో కానీ, సబ్ డివిజన్ స్థాయిలో కానీ ఒక రెవెన్యూ కోర్టు ఏర్పాటు చేసుకోవటం, ఈ వ్యవస్థను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ కేసుల్ని సత్వరం పరిష్కారం చేసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఇప్పుడున్న రెవెన్యూ యంత్రాంగం ఇలా కొనసాగిన రెవెన్యూ కోర్టులు ప్రతి శనివారం పూట రెవెన్యూ కోర్టు నిర్వహించాలని, ఆర్డీఓ దగ్గర ఉన్న కేసులలో 25%, ఎంఆర్ఓ దగ్గర ఉన్న కేసులలో 50% కేసులు గ్రామాలకే వెళ్ళి పరిష్కారం చేయాలని జీవోలు ఉన్నాయి. కానీ అది ఆ విధంగా జరగట్లేదు. దానికి పలు కారణాలు. ఇప్పుడు మీ ముందుకు తెచ్చే 2 సూచనలు ఏంటంటే, ఒకటి, ఇప్పుడున్న రెవెన్యూ యంత్రాంగం ఇలా కొనసాగిన గ్రామ స్థాయిలోకి వెళ్ళి భూ సమస్యల్ని పరిష్కారం చేసే యంత్రాంగం ఉండాలి. అలాంటి పద్ధతులు అవలంబించాలి. జీవోలు ఉన్నాయి, అమలు జరగాలి. రెండవది, తహసీల్దార్ కార్యాలయంలో, ఆర్డీఓ కార్యాలయంలో, జేసీ కార్యాలయంలో వారానికి 1 రోజన్నా పూర్తిగా భూ సమస్యల పరిష్కారానికి కేటాయించబడాలి. ఆ రోజున ఆ విధంగానే భూ సమస్యల పరిష్కారం జరగాలి. మూడవది, ఒక భూ వివాదాల పరిష్కార చట్టం తీసుకొని ఈ ఇబ్బందులను తొలగించుకుంటూ ఎవరికి ఏ కేసు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎంత కాలంలో పరిష్కారం చేయాలి అని ఒక చట్టం రూపొందించుకుంటే బాగుంటుంది. ఇవన్నీ చేయడంతో పాటుగా
ఈ భూ తగాదాల విషయంలో పేదలకి చిన్న సన్నకారు రైతులకి మేలు జరగాలి అంటే వాళ్ళకి అండగా ఉండే ఒక వ్యవస్థను కూడా మనం రూపొందించుకోవాలి. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో పారాలీగల్లని, సర్వేయర్లని, లీగల్ కోఆర్డినేటర్లని న్యాయ సహాయం చేసే వ్యవస్థ ఉండేది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ సిబ్బంది అంతా కూడా భూమి పనులు కాకుండా వేరే పనులు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి మండలానికి ఒక పారాలీగల్, ఒక కమ్యూనిటీ సర్వేయరు, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక భూమి కేంద్రము, పేదల తరపున వాదించడానికి కొంతమంది లాయర్లు, ఈ వ్యవస్థను కనుక రూపకల్పన చేసుకొని కొంత పకడ్బందీగా అమలు చేసుకోగలిగినట్లయితే కొన్ని వేల మంది పేదలకు న్యాయం జరుగుతుంది. ఇక మూడో అంశము ఏదైతే పేదలకు ఉచిత న్యాయ సహాయం సలహాలు అందించడం కోసం ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీ ఉందో, తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ మొదలుకుంటే జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ, రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పారాలీగల్ వాలంటీర్స్ కానీ మిగతా బృందం అంతా కూడా పేదలకి భూ సమస్యలు ఉంటే వాళ్ళకి సహాయం చేసే వైపుగా ఎక్కువ ప్రయత్నం జరగాలి. వాళ్ళందరూ రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఈ అంశం మీదే దృష్టి పెట్టాలి. ఉపాధి హామీ చట్టం అమల్లో కూడా ఆ విధంగా బాధ్యత తీసుకొని చేశారు, చాలా ఉపయోగం జరిగింది. ఇటీవల కాలంలోనే నాల్సారు ఆధ్వర్యంలో లీగల్ సర్వీస్ అథారిటీ సపోర్ట్ తోటి వరంగల్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టులోనే ఒక భూమి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదలకు సహాయం అందించే ఏర్పాటు జరిగింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పేదలకు ఉచితంగా సహాయం చేసే వ్యవస్థను కూడా తీసుకురావాలి. ఇక చివరిగా ఒక మాట, ఏ భూ తగాదానైనా తగాదాలు ఏర్పడకుండా ఉండే వ్యవస్థ ఉండాలి. అది ఇంతకుముందు మాట్లాడుకుంటాం, రికార్డులో మార్పు చేర్పులు. ఒకవేళ తగాదాలు వస్తే సత్వరంగా పరిష్కరించే వ్యవస్థ ఉండాలి. పేదలకు ఎక్కువ ఇబ్బంది కలగకూడదు. పేదలకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేటట్టుగా ఉన్నట్లయితే వివాదాలు సత్వరం పరిష్కారం అవుతాయి. వివాదాలు కనుక ఉండిపోతే ఇదేదో ఒక డబ్బు సమస్య కాదు, కొన్ని తరాల పాటు భూమి దున్నుకోలేక ఇబ్బందులు పడినట్లయితే పేదలు మరింత పేదరికం నెట్టబడతారు. కాబట్టి ఈ రోజున తెలంగాణ జరుగుతున్న చర్చ ఏదైతే ఉంటుందో ఈ చర్చలో భాగంగా ఇది కూడా చర్చ జరిగి భూ వివాదాలకు కూడా ఇప్పటి టెంపరీ సొల్యూషను, ఇప్పుడున్న వివాదాల పరిష్కారం చేయడం, రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి వ్యవస్థ ఉండే వైపు అడుగులు పడితే బాగుంటుంది.